తెలుసు? మనల్ని బతికించడం కోసం, ఆహారం ద్వారా మనం బ్రతకడం కోసం, ఆహారం ద్వారా మనం బ్రతకడం కోసం గొర్రె చచ్చిపోయింది. మరి చచ్చిపోయిన తర్వాత మరో బ్రతుకుంది కదా, చచ్చిపోయిన తర్వాత మరో బ్రతుకుంది కదా, మరి ఆ బ్రతుకు బతకాలంటే మనలో ఏముండకూడదో తెలుసా? పాపాలు ఉండకూడదు. ఆకలి పోవాలంటే గొర్రె చచ్చిపోవాలి, మరి పాపం పోవాలంటే ప్రభు చచ్చిపోవాలన్న. మన పాపాల కోసం ఆయన ప్రాణం పెట్టేస్తాడు, చనిపోయినాడు. చనిపోయి తిరిగి మరలా మహానుభావుడు మూడో దినం బ్రతికినాడు. ఎవరు బతికిచ్చాడు తెలుసా? దేవుడు బతికిచ్చాడు. ఎందుకు బతికిచ్చాడు తెలుసా? యేసుప్రభులాగా మీరు కూడా మిగతా వాళ్ళ పాపాల కోసం మీరు కూడా బ్రతకాలి. ప్రభు పాపాలు పోగొట్టడానికి, ప్రజలందరినీ దేవుని వైపు నడిపించడానికి, పరలోకం మీరు కూడా అలా కష్టపడితే మీరు కూడా చనిపోయిన తర్వాత మరో బ్రతుకు బతుకుతారు. యేసుప్రభు నమ్ముకోవడం ద్వారా పాపాలు పోతాయన్న, పరిశుద్ధంగా బ్రతకొచ్చు. చనిపోయిన తర్వాత మరో బ్రతుకుంది కదా, ఆ బ్రతుకు ఆయన ద్వారా మనం పొందొచ్చు. సరేనా? కాబట్టి ఏమ్మా, దేవుడిని నమ్ముకొని మంచిగా బ్రతకాలి. మంచిగా అంటే మనకు తెలిసిన మంచి కాదు, దేవుడు తెలిసిన మంచి. దేవుడు తెలిసిన మంచి ఏంటి? మన పాపాలు పోవడానికి ప్రభుని తెలుసుకోవాలి, దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకుంటే చక్కగా బ్రతకొచ్చు. దేవుని తెలుసుకోలేకపోతే చనిపోతే మరో జీవితాన్ని జీవించలేము. ఇక్కడ బతకొచ్చు, 60 ఏళ్ళు బతకొచ్చు. తదనంతరం దేవుడి కాడికి పోవాలంటే దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకోకుండా దేవుడి దగ్గరికి ఎలా పోగలం? ఐఏఎస్ తెలుసుకోకుండా కలెక్టర్ అవుతాడా? ఇంజనీరింగ్ తెలుసుకోకుండా ఇంజనీర్ అవుతాడా? ఎంబీబీఎస్ తెలుసుకోకుండా డాక్టర్ అవుతాడా? మరి పరలోకం పోవాలంటే, ఐఏఎస్ స్థానానికి పోవాలంటే వాడు ఐఏఎస్ చదవాలా, ఐఏఎస్ తెలుసుకోవాలా. పరలోకం అంత గొప్ప లోకానికి వెళ్ళాలంటే, దేవుడు స్థానానికి అంటే దేవుడు ఉన్నటువంటి స్థానం పరలోకంలోకి మనం వెళ్ళాలంటే ఆయన తెలుసుకోవాలి. చచ్చిపోతే దిక్కెవరో తెలుసా? దేవుడే. దేవుడు అందరూ ఉంటారు, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ చనిపోతే ఎవరు ఉంటారు? ఆ దేవుడిని ఇప్పుడు తెలుసుకోవాలి. అందుకే అద్వితీయ సత్యదేవుడు పైన మిమ్మల్ని మీరు పంపిన యేసుక్రీస్తు వారిని ఎరుగుటే నిశ్చయం. కాబట్టి దేవుణ్ణి తెలుసుకొని చక్కగా వెళ్ళాలి. ప్రభుని నమ్ముకోవాలి, ప్రభు మార్గంలో నడుచుకోవాలి. మతంలో కాదు, కులంలో కాదు. మార్గం వేరు, మతం వేరు. యేసుక్రీస్తు వారిది మార్గం. ఇప్పుడు చదువులు ఉన్నాయి, ఇంజనీరింగ్ మతమా మార్గమా? బతకడానికి అది ఒక మార్గం, అంతేనా? ఎంబీబీఎస్ బతకడానికి అది ఒక మార్గం. పరలోకానికి మార్గం యేసుక్రీస్తు వారు. క్రైస్తవ్యం పరలోకానికి మార్గం, మతానికి కులానికి సంబంధించింది. కాబట్టి అందరూ తెలుసుకొని చక్కగా బ్రతకాలి. ఓకే, చూడండి ఈ కాయలన్నీ, చూడు కాయలు, చూడండి ఇవన్నీ మనల్ని బతికించడానికి దేవుడు నాడు చూడు ఈతకాయలు, అవన్నీ మనల్ని బతికిస్తున్నాయి. ఓకే, దేవుని మాటలు కూడా మనల్ని బతికిస్తాయి. ఆ మాటల ద్వారా మనం వెళితే చనిపోయిన తర్వాత మనం బ్రతుకుంది అనడానికి యేసుప్రభు నిలువెత్తు సాక్షి. చచ్చిపోతే ఆయన బ్రతికించినాడు దేవుడు, మనల్ని కూడా బ్రతికిస్తాడు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ నాయన. వాళ్ళు కూడా చూడు, వాళ్ళకి వీడియో చూడు. ఓకే, వెనక్కి వచ్చేస్తాం, త్వరగా రెడీ చేయండి. ఓకే, మంచిది. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. దేవుని మాట్లాడినందుకు మీకు వందనాలు. ఓకే, మీకు వందనాలు. వెళ్దాం.